సార్ పాన్ ఇండియా కల్చర్ ఇప్పుడు మీరు తీసుకొచ్చిన బట్టి ఐమ్ టాకింగ్. ప్రతిసారి పాన్ ఇండియా కల్చర్ మన సౌత్ నుంచి వర్కౌట్ అవుతుంది కాబట్టి, హ్మ్. ఈ ప్రతిసారి ఇది మేము పాన్ ఇండియా మూవీ అని చెప్పి స్టార్ట్ చేయడం గానీ, అవును. నార్త్ నుంచి తీసుకొచ్చి అందరికి కనెక్ట్ అయ్యేలాగా చేయడం అలాంటివి చేయడం వల్ల నెగెటివ్ అవుతుంది ప్రతి మూవీ. చాలా వరకు మనం చూసిన పాన్ ఇండియా మూవీస్‌లో. ఎక్కడైతే రీజనల్ నుంచి స్టోరీ నెగటివ్ అంటే బడ్జెట్ పెరిగిపోతుంది అంతే. అవును సార్. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే పాన్ ఇండియా అంటే హ్మ్. హిందీ నుంచి ఒకళ్ళని, తమిళ నుంచి ఒకళ్ళని, మలయాళం నుంచి ఒకళ్ళని ఇలాగ పెట్టి సినిమా తీస్తే అది పాన్ ఇండియా అనుకుంటున్నారు. అదే సార్. సబ్జెక్ట్ పాన్ ఇండియా అప్పీల్ ఉండాలి. అవును. అంతే తప్ప ఆర్టిస్టులు వేరే వేరే భాషల నుంచి తీసుకొని ఇక్కడ పెట్టి సినిమా తీయడం వల్ల అది పాన్ ఇండియా సినిమా అయిపోదు. అదే సార్. అంటే అసలు పాన్ అంటే ఏంటి? ప్రజెంట్స్ అక్రాస్ ది నేషన్ అని కదా. అవును. సో అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఉదాహరణ బలగమే ఉంది. అవును సార్. బలగం సినిమా మన తెలంగాణలో ఆడినంతగా ఆంధ్రాలో ఆడలేదు. అంటే దీన్ని వాళ్ళు ఏం చేశారంటే ఆ సినిమా ప్రచారాన్ని కూడా ఫక్త్ తెలంగాణ సినిమా, తెలంగాణ సంస్కృతికి అర్థం పట్టిన సినిమా అని చెప్పి ప్రచారం చేయడం వల్ల అది మన సినిమా కాదేమో అనుకుని అక్కడ ఎక్కువ మంది చూడలేదు. అక్కడ ప్రమోషన్ కూడా ఎక్కువ చేయలేదు. అంటే బాగా వెనక్కి వెళ్తే నాకు బాగా గుర్తు బతుకమ్మ అనే ఒక సినిమా. పేరు బతుకమ్మ అని తెలంగాణ కల్చర్ అనేసరికి సినిమా చాలా బాగుంటది. ఒక ఉసే రాములమ్మ రేంజ్ లో ఉంటుంది సినిమా అది. మన టి ప్రభాకర్ గారని ఆయన డైరెక్టర్. దానికి చాలా అద్భుతమైన సినిమా. ఉసే రాములమ్మకి ఏమాత్రం తీసిపోనంత గొప్ప సినిమా అది. కానీ అది బతుకమ్మ అనే టైటిల్ వల్ల కావచ్చు, లేకపోతే తెలంగాణ అనే ముద్ర వేయడం వల్ల కావచ్చు, అది ఇక్కడ ఆడినంతగా అక్కడ ఆడలేదు. సో టార్గెట్ ఆడియన్స్ ఓన్లీ తెలంగాణ వాళ్ళే. అలాగా మనం ఒక్కొక్కసారి మనకు మనమే దాన్ని పరిమితం చేసేసుకోవడం, ఇది తెలంగాణ సినిమా అని ఎక్కువ ప్రచారం చేయడం వల్ల ఒక్కొక్కసారి అలా ఉంటుంది. రామోజీ కాదు, రీసెంట్ గా ఇప్పుడు రామ్ పోతినేని యాక్ట్ చేసిన సినిమా ఒకటి ఆంధ్ర కింగ్ తాలూకా అని టైటిల్ పెట్టారు వాళ్ళు. ఆంధ్ర కింగ్ తాలూకా అని టైటిల్ తోటి వచ్చిన సినిమాని తెలంగాణలో ఎవరైనా చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారా? కదా. నిజానికి ఆ సినిమా కొత్త చాలా బాగుందని టాక్ వచ్చింది. హీరోగా రామ్ బాగా చేసాడు, డైరెక్టర్ బాగా హ్యాండిల్ చేసాడు, చాలా బాగుంది అనే టాక్ వచ్చింది. కానీ కమర్షియల్ గా సినిమా సక్సెస్ కాలేదు. కారణం అంటే కేవలం టైటిల్ వల్లని కాదు, ఇది కూడా టైటిల్ కూడా ఇప్పుడు మీరు టైటిలే ఒక ప్రాంతానికి పరిమితం చేస్తే కదా. అంటే ఇప్పుడు గుంటూరు గారం లేకపోతే ఒంగోలు గిత్త అవి వేరు. వాటికి ఉండే ప్రత్యేకతలో ఇప్పుడు కాకినాడ కాజా లేకపోతే అలాగా కాకుండా పర్టికులర్గా ఆంధ్ర కింగ్ తాలూకా అనే టైటిల్ పెట్టడం అనేది సినిమాకి కొంత మైనస్ అయిందేమో అని నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. అలాగా కొన్ని పరిమితులతోటి అలా కాకుండా పాన్ ఇండియా అప్పీల్ తోటి వచ్చే సినిమాలు కొన్ని ఉంటాయి. అవి మనం ముందే చెప్పలేం. ఇప్పుడు కొన్ని సినిమాలు, ఇప్పుడు కాంతారా సినిమా కన్నడలో తీశారు, తెలుగులో కూడా చాలా పెద్ద హిట్ అయింది, హిందీలో ఇంకా పెద్ద హిట్ అయింది కదా. ఈవెన్ బాహుబలి కూడా హిందీలో అంత హిట్ అవుద్దని ఎవరు ఊహించలేదు. పుష్ప కూడా అక్కడ అంత కలెక్ట్ చేస్తారని ఊహించలేదు. పుష్ప గురించి మనం మాట్లాడుకుంటే కంప్లీట్ రీజనల్ యాక్సెంట్ అది. మన ఇప్పుడు చాలా వరకు తెలంగాణ వాళ్ళకే ఒక 1-2 seconds తీసుకుంటారు అది అర్థం కావడానికి, బట్ స్టిల్ ఎంజాయ్ చేసినారు ఎందుకంటే దాంట్లో కాంటెంట్ ఉంది. అంటే అందులో ఏంటంటే నార్త్ ఇండియాలో ఉండే రూరల్ ఇది వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు. సినిమాలో పుష్పరాజ్ అనే క్యారెక్టర్ బ్లాక్ బస్టర్ అనమాట. మీరు చూస్తే చాలా ప్రొడక్ట్స్ కి పుష్పరాజుని బ్రాండ్ అంబాసిడర్ తీసుకున్నారు, అల్లు అర్జున్ కాదు. పుష్పరాజుని బ్రాండ్ అంబాసిడర్ గా వాళ్ళు కొన్ని ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేశారు. అదే అంటే కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎలా ఉంటదంటే పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టుగా ఇప్పుడు ఒక సినిమా హిట్ అయ్యి బాగా కలెక్ట్ చేసింది అనేసరికి అదే ధోరణిలో వెళ్ళి మనం కూడా క్యాష్ చేసుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తారు. అయితే అన్ని సినిమాలు పాన్ ఇండియా సినిమాలు అయిపోవు, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే నిజంగా కొన్ని కాన్సెప్ట్లు ఉంటాయి. ఇప్పుడు ఒక హారర్ కావచ్చు, ఒక లవ్ కావచ్చు, ఒక రివెంజ్, లేదంటే ఒక ఎక్స్ట్రాడినరీ అడ్వెంచరస్ మూవీస్, ఇటువంటి వాటికి యూనివర్సల్ అప్పీల్ ఉంటుంది. పాన్ ఇండియానే కాదు, యూనివర్సల్ అప్పీల్ ఉంటుంది. ఇప్పుడు అందువల్ల కొన్ని ఇంగ్లీష్ సినిమాలు మన ఇండియాలో కూడా ఇప్పుడు ఇందాక చెప్పినట్టు అబ్సెషన్ సినిమా, అలాగే చాలా సూపర్ మ్యాన్ సిరీస్ కానీ స్పైడర్ మ్యాన్ సిరీస్ కానీ విపరీతంగా కలెక్ట్ చేసాయి కదా. అలానే అన్ని సినిమాలు వస్తాయా? ఇప్పుడు ఇంగ్లీష్ సినిమాలు
కొన్ని వందల సినిమాలు సంవత్సరానికి వస్తాయి ప్రపంచవ్యాప్తంగా. అవును అందులో మన ఇండియాలో రిలీజ్ అయ్యి ఒక మాక్సిమం ఒక 10-20 ఉంటాయి. అవును. అంతే కదా, అన్ని సినిమాలు ఒక వాళ్ళు 5%. చూసుకుంటారు. అన్ని సినిమాలు రిలీజ్ చేయడం వల్ల ఒకసారి రిలీజ్ చేయడానికి అయ్యే ఖర్చులు కూడా రాకపోవచ్చు అవును కదా, చూసుకోవాలన్నమాట. అలాగే మన తెలుగు దర్శక నిర్మాతలు కూడా ప్రతి సినిమాని పాన్ ఇండియాలో లాగా మనం చేద్దామంటే అది జరిగే ఇది కాదు. చూసుకోవాలి ఆ కథ కథనాలు. అంటే ఇది మిగతా రాష్ట్రాల్లో లేదంటే మిగతా భాషల్లో వచ్చే దీన్ని రెవెన్యూని బోనస్ లాగా తీసుకోవాలి తప్ప హిందీ నుంచి మనకి 50 కోట్లు వస్తుంది, కన్నడ నుంచి 20 కోట్లు వస్తుంది అని ఈ సినిమాకి బడ్జెట్ పెట్టేసి అంటే ఏదో మబ్బుల్లో నీరు చూసి అన్నట్టు వస్తుందో రాదో తెలియని దాన్ని లెక్కలేసుకొని పేపర్ మీద ఖచ్చితంగా మొన్న సినిమాకి 70 కోట్లు వచ్చింది కాబట్టి మనకి కనీసం 50 కోట్లు వస్తుంది, హీరో మార్కెట్ ఇలా లెక్కలేసుకుంటే కుదురుతుంది. అలాగే దెబ్బలు తింటున్న వాళ్ళు చాలా మందిని మనం చూస్తున్నాం కదా. కాంటెంట్ బిలీవ్ చేసుకొని అంటే అది చెయ్యాలంటే దానికి తగ్గట్టుగా ప్రాపర్ గా గ్రౌండ్ వర్క్ చేయాలి. ఇప్పుడు రాజమౌళి ఉన్నాడు, RRR వచ్చి ఎన్నాళ్ళు అయింది, 2 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా 1 year ఉంది రావడానికి ఆ సినిమా, వారణాసి సినిమా రావడానికి. అతను ఎప్పటి నుంచి దాన్ని వర్క్ చేస్తున్నాడు, ముందు ప్రీ ప్రొడక్షన్ చేసాడు. ఇప్పుడు షూటింగ్ ఆల్రెడీ అయిపోయిందంట. ఇప్పటి నుంచి మొత్తం 90% షూటింగ్ అయిపోయిందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కేవలం 10% అది కూడా చిన్న చిన్న ప్యాచ్ వర్క్ లాగా ఉంది, అది కూడా ఆగస్టు సెప్టెంబర్ కల్లా అయిపోద్దని. అంటే ఇప్పుడే షూటింగ్ ముగించుకుంటే పోస్ట్ ప్రొడక్షన్ ఎన్ని రోజులు టైం తీసుకుంటాడు కదా. మార్కెటింగ్ పర్టికులర్ గా సినిమాని 120 దేశాల్లో రిలీజ్ చేస్తున్నారంట. సో అంత గ్రౌండ్ వర్క్ అది చేసి సబ్జెక్ట్ పరంగా కూడా అటు మైథాలజీ ఇటు అడ్వెంచర్ వీటన్నిటిని మిక్స్ చేసి చాలా సినిమాల నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని ఇప్పుడు అవతార్ సినిమా ఉంది. ఆ కథా మూలం అది చూస్తే మన ఇతిహాసాలని ఆధారం చేసుకుని తీసిన సినిమాని మనకు క్లియర్ గా తెలుస్తుంది. దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి చాలా పెద్ద కాన్వాస్ లో ఒక డిఫరెంట్ వరల్డ్ లోకి తీసుకెళ్లి ఒక సినిమా చేసే ఇది చేస్తున్నాడు. దాంట్లో ఎమోషన్స్ దానికి కూడా ఇప్పుడు చూడు, రాజమౌళి దాదాపుగా దాన్ని 1300 కోట్ల బడ్జెట్ తో తీసినాడంటే మినిమం ఒక 60 to 70% ఓటీటీ నుంచి రావాలి రెవెన్యూ. మొన్న బాలీవుడ్ లో ఒక క్రిటిక్ ఉంటాడు, అతను ఏం చేశాడు, రాజమౌళి సినిమాకి ఓటీటీ సంస్థలు ఏవి ముందుకు రావట్లేదు తీసుకోవడానికి, భారీ మొత్తంలో బడ్జెట్ ఉంది, కేవలం 120-130 కోట్లు మాత్రమే కోట్ చేస్తున్నారు, ఎక్కువ 150 కోట్లు వస్తాయి, అంతకు మించి రావని చెప్పి ఒక నెగిటివ్ ఇది మొదలు పెట్టాడు, నెగిటివ్ ప్రచారం మొదలు పెట్టాడు. అంటే ఈ ఓటీటీ సంస్థలన్నీ ఉన్నవే 3-4 కదా, అమెజాన్, నెట్ఫ్లిక్స్, హాట్స్టార్, 3-4 కదా ఉన్నాయి. వీళ్ళు 3-4 కుమ్మక్క అయిపోయి మేము 150 కోట్ల కంటే ఎక్కువ ఇవ్వమని చెప్పి అంటున్నారు అని చెప్పి ఒక ప్రచారాన్ని స్టార్ట్ చేశాడు. అంటే రాజమౌళి ఇటువంటి అన్ని ముందే ఎప్పుడో చూసి నాకు తెలిసి ఆ సినిమాకి ఓన్లీ ఇన్ ఫిలిం బ్రాండింగ్ ద్వారానే ఆ సినిమాకి ఖర్చును రాబట్టేస్తాడు. ఓన్లీ ఇన్ ఫిలిం బ్రాండింగ్ అంటే అందులో ఏంటంటే మైథాలజీ అంటే ఇన్ ఫిలిం బ్రాండింగ్ స్కోప్ ఉండదు. అంటే సినిమా ప్రచారానికి, పోస్టర్లకి, హోర్డింగ్స్ కి, టీవీ ప్రచారానికి ఏమైనా ముందుకు రావాలి తప్ప ఇన్ ఫిలిం బ్రాండింగ్ చేయడానికి అవకాశం ఉండదు మైథాలజీ అంటే. కానీ అది మైథాలజీ మాత్రమే కాదు, మైథాలజీ పార్ట్ కొంత ఉంటది, కరెంట్ దీంట్లో ఉండేది కొంత ఉంటది. అలాగా కరెంట్ ప్రజెంట్ ఉన్న దీంట్లో బోల్డన్ని బ్రాండ్ని అతను ఇది చేయొచ్చు. మొన్న ఇక్కడ హైదరాబాద్ లో జరిగినటువంటి టైటిల్ అనౌన్స్మెంట్ ఈవెంట్ లో కూడా ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ ద్వారా మొత్తం దానికి అయిన ఖర్చు అంతా కూడా 15 కోట్లు చాలా హ్యూజ్ గా చేసాడు. ఆ ఖర్చు అంతా కూడా కొన్ని సంస్థలు వచ్చి పాలు పంచుకొని, అంటే వాళ్ళ సంస్థలకు ప్రచారం, దీనికేమో ఖర్చు లేకుండా ఈవెంట్. సో దానికి అతను ఎంతో ఎక్సైట్ చేస్తాడు, మార్కెటింగ్ తోనే లాంచ్. అంటే రాజమౌళి చేస్తున్నాడు కదా అని మనం కూడా చేద్దామని. ఇప్పుడు కన్నడలో KGF పెద్ద హిట్ అయింది కదా అని చెప్పి ఒకరిద్దరు అలాగా చేసి పెద్ద దర్శకులు, పెద్ద హీరోలతోటి చేతులు కాల్చుకున్నారు. తమిళంలో చేశారు. ఈవెన్ బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలు భారీ స్థాయిలో చేసి బాహుబలిని కొట్టేద్దామనో, లేకపోతే బాహుబలి లాగా మనం కూడా 100 కోట్లు తీసుకుందామనో కొన్ని ప్రయోగాలు చేశారు, అవి వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి అంత పెద్ద చేసినాక మళ్ళీ ఆదిపురుష్ ట్రై చేసినారు కదా సార్, సేమ్ ఓన్లీ ప్రభాస్ మార్కెట్ ని నమ్ముకుంటే ఇట్ డజంట్ వర్క్అవుట్. కాంటెంట్ కూడా అంతదే ప్రామిసింగ్ ఉంటే పాన్ ఇండియా వైడ్
యూజ్ అవుతుంది. అంతే అంతే అంటే డెఫినెట్ గా హీరో ఇమేజ్ అనేది కలెక్షన్స్ కి డెఫినెట్ గా తోడవుతుంది. ఇప్పుడు ఉదాహరణ బాహుబలి తర్వాత వచ్చిన సాహో సినిమా అంతంత మాత్రంగా ఉన్నా కూడా దానికి మంచి కలెక్షన్స్ వచ్చాయి. పర్టికులర్ గా నార్త్ ఇండియాలో దాదాపు 200-300 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ ఇంపాక్ట్ ఉంటది, హీరో తాలూకు ఆ ఇమేజ్ సంబంధించిన ఇది ఉంటది. దానికి సబ్జెక్ట్ కూడా యాడ్ అవ్వాలి. సేమ్ ఎంతైతే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ రేంజ్ కంటెంట్ కూడా అదే అంటే కంటెంట్ ఏం లేకుండా హీరో మాత్రం ఏం చేయగలుగుతాడు? ఇప్పుడు అదే బాహుబలి చేసినటువంటి ప్రభాసే రాజాసాబ్ కూడా చేశాడు. అలా అని చెప్పి ప్రభాస్ యాక్ట్ చేశాడు కదా అని విషయం ఏం లేకుండా కూడా జనాలు పులవమని వెళ్ళి సినిమా చూడరు కదా. సినిమా బాగుందంటే ప్రభాస్ ఇమేజ్ అనేది దానికి పెద్ద ప్లస్ అవుతుంది. సో అదన్న ఆయన ఇంకొకటి సార్, ఇప్పుడు ఒక మూవీ ఏదైనా రిలీజ్ అయితే పాన్ ఇండియా మూవీ, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్న మూవీస్ Day 1 మంచి రెస్పాన్స్ వస్తలేదు, Day 2, Day 3 మంచి రెస్పాన్స్ వస్తుంది. అంటే దీనికి మనం ఏం చెప్పవచ్చు, ఫ్యాన్స్ ఏమన్నా చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అది రీచ్ అవ్వకుండా సో వచ్చిన దాంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే అలాగే Day 1 తక్కువ, Day 1 రెస్పాన్స్ ప్రాపర్ రెస్పాన్స్ రాదు సార్, మిక్స్డ్ రెస్పాన్స్ లాగానో లేకపోతే మూవీ మేము అనుకున్నట్లు లేదు అని చెప్పడం. దాని తర్వాత మూవీ ఇట్లనే ఉంటది అని చెప్పి యాక్సెప్ట్ చేసినాక Day 2, Day 3 రెస్పాన్స్ పెరుగుతుంది. అంటే జనరల్ గా ముందు ఒక సినిమాకి డివైడెడ్ టాక్ వచ్చి తర్వాత సెటిల్ అవ్వడం అనేది చాలా సినిమాల విషయంలో జరిగింది కూడా. ఇప్పుడు ఉదాహరణ బాహుబలి తీసుకుంటే బాహుబలికి బాగా డివైడెడ్ టాక్ వచ్చింది. కొంతమంది అయితే డిజాస్టర్ అని కూడా డిక్లేర్ చేస్తారు బాహుబలి. మరి అటువంటిది మొత్తం ఇండస్ట్రీ రికార్డులు, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డుని తిరగరాసింది కదా. అవును, ఎగ్జాక్ట్లీ. ఎందుకు బాగా వెనక్కి బాహుబలి వరకు మనం వెనక్కి వెళ్ళడం దీనికి రీసెంట్ గా వచ్చినటువంటి సమంత సినిమా మా ఇంటి బంగారం రిలీజ్ అయిన రోజు అబోవ్ యావరేజ్ ఓకే అన్నారు. ఓకే, సినిమా ఎక్కడ బోర్ కొట్టదు, హ్యాపీగా వెళ్ళిపోయింది, పర్వాలేదు అన్నారు. ఇంత హిట్ అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరు ట్రేడ్ ఎక్స్పర్ట్స్ కానీ మన ఇండస్ట్రీలో ఉన్నటువంటి బిగ్ విక్స్ కానీ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్ లో. ఇప్పుడు దాదాపు 100 కోట్లు పైగా కలెక్ట్ చేస్తుందని చెప్పి అంటున్నారు. ఓవర్సీస్ లో కూడా విపరీతంగా చూస్తున్నారు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకుంటున్నారు. అంటే ఎవరు ఊహించిన విధంగా ఆ సినిమా సక్సెస్ అయింది. ఇప్పుడు సమంతానే ఏకంగా ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ అంటున్నారు కదా. కాబట్టి ముందు ఇప్పుడు ఉదాహరణకి పెద్ద సినిమా కూడా ఉంది. పెద్ద సినిమా రిలీజ్ అయిన రోజు చాలా మంది ఫ్లాప్ అన్నారు కదా, కొంతమంది యావరేజ్ అన్నారు, కొంతమంది అబవ్ యావరేజ్ అన్నారు. కానీ చూస్తే ఓవరాల్ గా మన తెలుగు రాష్ట్రాల వరకు పాన్ ఇండియా రేంజ్ లో పెద్దగా ఇంపాక్ట్ లేకపోయినా మన 2 తెలుగు రాష్ట్రాల వరకు ఆ సినిమా హిట్ గా నిలిచింది, బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సో ఒక్కొక్కసారి వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. పెద్దగా కాంపిటీషన్ లేకపోవడం, మంచి పెద్ద సినిమా వచ్చి చాలా రోజులు అవ్వడం, ఇటువంటి కారణాల వల్ల కూడా కొంచెం డివైడెడ్ టాక్ వచ్చిన సినిమాలు హిట్ దిశగా వెళ్తుంటాయి. అంటే ఒకరికి నచ్చిన ఒపీనియన్ ఇంకొకరు నచ్చాల్సిన అవసరం లేదు. అది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒక సినిమా అందరికి నచ్చాలని లేదు కదా. అవును కదా, ఇప్పుడు బాహుబలి నచ్చని వాళ్ళు ఉంటారు కదా. ఈ చాలా క్లాసిక్ గా వచ్చిన సినిమా, ఇప్పుడు మొన్న సంగీతం అనే సినిమా వచ్చింది. మనం సోషల్ మీడియాలో చూస్తే ఆ సినిమాను ఆకాశానికి ఎత్తుతూ పోస్టులు పెట్టిన వాళ్ళు ఉన్నారు. అబ్బా ఏం సినిమా అంతా పాటలు పాడటం అసలు అమ్మో నా వల్ల కాలేదు అని పెట్టిన వాళ్ళు ఉన్నారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆడియన్స్. అది ఇప్పుడు లోకో భిన్న రుచి అంటారు కదా, అందరికి అన్ని నచ్చాలని ఉండదు కదా. ఇప్పుడు హీరోల్లోనే ప్రభాస్ ని బాగా ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు, మహేష్ బాబుని ఇష్టపడే వాళ్ళు ఉంటారు, అల్లు అర్జున్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా. ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. అలాగా సినిమాలకి సంబంధించి కూడా అది వర్తిస్తుంది కదా. అన్ని సినిమాలు అందరికీ నచ్చాలని ఉండవు. శంకరాభరణం నచ్చని వాళ్ళు ఉంటారు, అడవి రాముడు నచ్చని వాళ్ళు ఉంటారు కదా. అలాగా ఇదంతా కాకుండా ఇప్పుడు రిలీజ్ అయినప్పుడు ఇప్పుడు యాజ్ ఎ సీనియర్ క్రిటిక్స్ పరంగా కానీ మూవీ రెస్పాన్స్ దగ్గర ఫ్యాన్స్ దగ్గర నుంచి రెస్పాన్స్ కానీ వీళ్ళ వల్ల ఏమైనా మూవీ వెయిటేజ్ అనేది పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది సార్? అంటే ఈ రివ్యూస్ వల్ల కానీ లేకపోతే ఈ పబ్లిక్ ఒపీనియన్ వల్ల కావచ్చు, ఇటువంటి వాటి వల్ల చిన్న ఇంపాక్ట్ ఏమైనా కొంచెం ఉంటుంది అంతే. 5 to 10% ఇంపాక్ట్ ఉంటుంది తప్ప అంటే ఒక సాదా సీదాగా ఉన్న సినిమాని పనిగట్టుకొని ప్రచారం చేసి దాన్ని బ్లాక్ బస్టర్ గా చేయలేరు. బాగా ఎక్స్ట్రాడినరీగా ఉన్న సినిమాని నెగిటివ్ ప్రచారం చేయించడం ద్వారా దాన్ని స్థాయి తగ్గించలేరు.
మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇదే బాహుబలి సినిమా రిలీజ్ అయినప్పుడు ఎవరు పెద్ద ఎక్కువ రేటింగ్స్ ఏమి ఇవ్వలేరు, 2.5 2.75 ఇచ్చారు. మరి ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది. అలాగే కేజీఎఫ్ కూడా ముందు రిలీజ్ అయినప్పుడు దానికి ఆహా ఓహో అని ముందే ఎవరు అనలేదు, ఎంతవరకు కనెక్ట్ అవుతుంది ఏంటని అనుకున్నారు. దానికి కూడా రేటింగ్స్ 2.75 నుంచి ఎవరు ఇవ్వలేదు. అలాగే అంటే ఒక్కొక్కసారి రివ్యూలు చాలా, ఇప్పుడు మా ఇంటి బంగారం ఉదాహరణకి, మా ఇంటి బంగారానికి కూడా మామూలు 2.5 2.75 రివ్యూసే వచ్చాయి రేటింగ్స్. మరి ఈ రోజు దుమ్ము దులిపేస్తుంది, దాదాపుగా 120-130 కోట్లు పైగా కలెక్ట్ చేస్తా అంటారు. లేడీ ఓరియంటెడ్ సినిమా ఒక 10-15 కోట్లు తీసిన సినిమా 10 ఇంతలు లేదంటే ఇంకా 15 ఇంతలు కలెక్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు కదా. ఇప్పుడు ఒక 400 కోట్లు బడ్జెట్ తో సినిమా తీసి అది 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందంటే, ఓ 10 కోట్లు పెట్టి తీసిన సినిమా 120 కోట్లు 150 కోట్లు కలెక్ట్ చేసిందంటే ఏది పెద్ద హిట్ కదా. కాబట్టి ఇంపాక్ట్ అనేది, ప్రచారం తాలూకు ఇంపాక్ట్ అనేది పరిమితంగానే ఉంటుంది. పైగా ఇప్పుడు ఈ సోషల్ మీడియా యుగంలో మనం ఎవరిని ఇది చేయలేం. పొరపాటున చాలా అద్భుతం అసాధారణం అని చెప్పి అందరినీ మేనేజ్ చేసి మనం రేటింగ్స్ అవి తెచ్చుకున్నా కూడా రేపొద్దున థియేటర్కి వెళ్ళి సినిమా నచ్చకపోతే వాళ్ళు వచ్చేటప్పుడు బయటకు వచ్చిన తర్వాత బండబూలు తిడతారు. తర్వాత క్రెడిబిలిటీ పోతుంది కదా. అవును, ఎవరైతే ఇప్పుడు ఈ సినిమా బాగాలేని సినిమాని బాగుందని చెప్పి మోస్తారో వాళ్ళు రెండోసారి ఈ సినిమా చాలా బాగుందని చెప్తే ఎవరైనా చూస్తారా? మైనస్ అయిపోద్ది. సినిమా చాలా బాగున్నా కూడా ఈయన చెప్పాడంటే అంతకుముందు చెప్పాడు కదా ఆ సినిమా బాగా లేకపోయినా కూడా చాలా బాగుందని చెప్పి, ఇప్పుడు చెప్తున్నాడంటే మనవాడు బాగా డబ్బులు తీసుకుని ఉంటాడు అందుకే చెప్తున్నాడు అని చూడరు. అండ్ ఇప్పుడు మార్కెట్ కూడా వస్తాయంటది ఎంత కాదన్నా కానీ, ఇప్పుడు పబ్లిక్ రియాక్షన్ తీసుకోవడం కానీ, రివ్యూస్ రాయడం కానీ. సో ఇప్పుడు పబ్లిక్ రియాక్షన్ అది ఎంతో కొంత, ఇప్పుడు మనం ఫస్ట్ డే గురించి మాట్లాడుకుంటే పబ్లిక్ రియాక్షన్ కావచ్చు, ఈ మన రివ్యూ రైటర్స్ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, ఎంతగానో ఫ్యాన్స్ ఎట్లా బాగున్నా బాగాలేకున్నా, ఒకవేళ మరీ బాగాలేకపోతే యావరేజ్ అని చెప్తారు వాళ్ళు. కానీ వెన్ యూ కమ్ టు రివ్యూ రైటర్స్ కానీ లేకుంటే పబ్లిక్ రెస్పాన్స్ తీసుకున్నప్పుడు కానీ, ఆ థంబ్నెయిల్ ఇట్ సెల్ఫ్ ఆల్మోస్ట్ 70% నెగటివ్ థంబ్నెయిల్స్ వచ్చేసాయి. యాజ్ ఆఫ్ నౌ వాళ్ళకి మైక్ ముందు అన్నాడో లేదో మనకు అంత ఓపెన్ చేసేంత వరకు తెలియదు. సో ఆ థంబ్నెయిల్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ ఇట్ ఈస్ నెగటివ్ ఇస్ దేర్. అట్లయితే మీరు ఓపెన్ చేసి చూస్తారు జనరల్ గా. సో ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్లాన్ ఉన్నోడికి అది ఓపెన్ చేసినాక ఏదో ఒకటి వచ్చినాక ఆల్మోస్ట్ వాని అన్ని చేంజ్ అయిపోతాయి. అందుకనే ఇప్పుడు చాలా ఛానల్స్ క్రెడిబిలిటీ లూజ్ అయిపోతున్నాయి. అవునవును, వీళ్ళు అలాగే చెప్తారు, లోపల విషయం ఉండదు, థంబ్నెయిల్ మాత్రం ఏదో ఉంటుంది అని చెప్పి. అందుకే లాంగ్ రన్ లో ఎప్పుడు కూడా జెన్యూనిటీ అనేది ఉంటది. కొంతమంది అంటే టెంపరరీ యూస్ కోసం, టెంపరరీ దీని రీచ్ కోసం ఇటువంటి చేశారంటే ఏం చేస్తారు, మహా అయితే ఇప్పుడు నాన్న పులి కథలాగా ఏమవుతుంది, ఒక 4 సార్లు 5 సార్లు 6 సార్లు 10 సార్లు మాక్సిమం చూస్తారు. తర్వాత అది చూసి పలానా ఛానల్ అంటే ఇంక ఓపెన్ చేయరు అసలు. వీడు లోపల చెప్పేది ఒకటి ఉంటది, తమ్మునేలు ఒకటి ఉంటది, విషయం ఉండదు వీళ్ళకి అని చెప్పి అసలు దూరం పెట్టేస్తారు. అటువంటి వాటిని నాకు తెలిసి యూట్యూబ్ కూడా పెద్దగా ఎంకరేజ్, స్టార్టింగ్ లో ఏదో చూసి చూడనట్టు వదిలేసినా లాంగ్ రన్ లో వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయరు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా ఒక ఛానల్ అంటే లాంగ్ ఇన్నింగ్స్ ప్లే చేయాలనుకునే ఛానల్స్, దీర్ఘకాలంగా ఉండి ఈ రంగంలో ప్రభావం చూపించాలి, కొనసాగాలనుకునే వాళ్ళు మాత్రం జెన్యూన్ గా వెళ్తేనే బెటర్ అన్నమాట. ఓకే, అంటే ఈ ఒక్క మూమెంట్ ని తీసుకొని ఏదో వైరల్ చేసుకోవాలని కాకుండా జెన్యూన్ గా లాంగ్ అంటే మనం థంబ్నెయిల్ చూసి క్లిక్ చేసినోడు తిట్టుకున్నాడంటే దాని ఇంపాక్ట్ ఇమీడియట్ కాకపోయినా లాంగ్ రన్ లో ఉంటది. అటువంటి వాటికి అంటే టెంపరీ బెనిఫిట్స్ జోలికి కాకుండా లాంగ్ బెనిఫిట్స్ తోటి దాన్ని దృష్టిలో పెట్టుకుని వెళ్ళడం అనేది ఉత్తమం. అవును సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక మూవీ పైన నాకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, కానీ నాకు ఫస్ట్ డే ఎక్కడ టికెట్స్ దొరకలేదు. మేబీ నేను బిజీ ఉన్నా కావచ్చు. నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు మేబీ అందులో ఏదైతే ట్విస్ట్ ఉంటుందో, అదే మెయిన్ ప్లాట్ ఉంటుందో, దాని గురించే రిలీజ్ అయిపోతుంది 2-3 రోజులు ఫోనే ఓపెన్ చేయరు టికెట్స్ దొరకని వాళ్ళు కానీ, రేపు చూద్దాం అనుకున్న వాళ్ళు కానీ. అంటే ఆ నెగిటివిటీ అనేది అంత వచ్చేసింది రివ్యూ రైటర్స్ దగ్గర నుంచి కావచ్చు, మేబీ థంబ్నెయిల్స్. అందుకనే ఇప్పుడు ఓన్లీ ఏదో ఒక దీన్ని బేస్ చేసుకుని ఆడియన్స్ థియేటర్లకు వెళ్ళట్లేదు. అవునవును, అన్ని రకాలుగా ఫీడ్బ్యాక్ తీసుకుని, అంటే ఇప్పుడు సినిమా చూడడం అనేది కూడా
చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అయిపోయింది కదా ఇప్పుడు. ఏదైనా ఒక ప్రోడక్ట్ 100 రూపాయల ప్రోడక్ట్ కొనాలంటేనే దాని రివ్యూస్ రేటింగ్స్ అవి చూసి కానీ కొనట్లేదు. అటువంటిది ఒక సినిమాకి వెళ్ళాలంటే ఒక ఇద్దరు దాదాపుగా 1000 రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితుల్లో, అంటే రాను పోను అక్కడ వాటర్ బాటిల్ కానీ మరొకటి కానీ ఇవన్నీ చేయాలంటే పర్ హెడ్ ఒక 500 ఖర్చు అవుతుంది. కాబట్టి వాళ్ళు ఆచి తూచి 1కి 10 సార్లు అవన్నీ చూసుకునే వెళ్తున్నారు. పైగా చెప్పే ఇప్పుడు మన ఇండియాలో ఆ మధ్య అమెరికా అని చెప్పాడు, మన 150 కోట్ల జనాభాలో సినిమాలు చూసే వాళ్ళు 5 to 7% అంట. అవును సార్, ఎగ్జాక్ట్ 5 to 7%. 150 కోట్ల జనాభాలో 5% అంటే 10% వేసుకో, అంటే ఎంతమంది అయ్యారు? 15 కోట్ల మంది. మిగతా 135 కోట్ల మంది జనాలు సినిమాలు చూడడం లేదు. ఈ అంటే ఇప్పుడు ఒక పుష్ప సినిమా అంత పెద్ద హిట్ అయింది, 2000 కోట్లు కలెక్ట్ చేసింది. దురంధర్ సినిమా అంత పెద్ద హిట్ అయింది, చాలా 100 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే ఈ చూస్తున్నది 10% లోపే. మిగతా వాళ్ళు ఓటీటీలో చూడడం, లేకపోతే ఇప్పుడు సినిమాలు చూడాల్సిన అవసరం లేకుండానే జస్ట్ నువ్వు ఇన్స్టాలోకి వెళ్తేనే లేకపోతే ఫేస్బుక్ లోకి వెళ్తేనే టైం నీకు తెలియకుండా అయిపోతుంది కదా. పైగా ఒకటే కాదు కంటెంట్, నీకు బాగుండకపోతే హ్యాపీగా స్క్రోల్ చేసేయచ్చు. నీకు నచ్చే ఏ ఒకటి వస్తాయి కదా, నీ టేస్ట్ ని బట్టి వస్తాయి అవి. నువ్వు ఏదైనా ఒక పర్టికులర్ రీల్ చూసావా, నీ వీటి టేస్ట్ ఇలాగా ఉందని చెప్పి నీకు తగ్గట్టుగా అక్కడ వచ్చేలా కూడా మన మూడ్ ని బట్టి కూడా సెట్ చేసి వచ్చేసి ఉంటది. నువ్వు పర్టికులర్ గా ఒక డివోషనల్ చూసావు అనుకో, నీకు అన్ని డివోషనల్ వస్తాయి. ఒక రొమాంటిక్ చూస్తే అన్ని రొమాంటిక్ వస్తాయి. అలాగే క్రైమ్ చూస్తే క్రైమ్. అంత వెసులుబాటు ఉన్నప్పుడు పర్టికులర్ గా థియేటర్ కి ఇంత ఖర్చు పెట్టుకొని ఇంత టైం కేటాయించి సినిమాలు చూడాల్సినటువంటి ఇది లేదు. రోజు రోజుకి థియేటర్లు తగ్గిపోతున్నాయి. థియేటర్లు అన్ని కళ్యాణ మండపాల కింద, మల్టీప్లెక్స్ల కింద, షాపింగ్ మాల్స్ కింద అయిపోతున్నాయి. అవును సార్, మొన్న ఒక ఇష్యూ అయింది కదా సార్, ఇప్పుడు ఎగ్జిబిటర్స్ కును ప్రొడ్యూసర్స్ కి ఒకటి ఇష్యూ అంటే మాకు కూడా షేర్స్ కావాలి అని చెప్పి. అది ఎంతవరకు కరెక్ట్ అండి సార్? అదే అంటే మల్టీప్లెక్స్లకి ఒక రూలు, సింగిల్ స్క్రీన్స్ కి ఒక రూలు కాదు, అందరికి ఒకటే రూల్ ఉండాలి. మల్టీప్లెక్స్లకి ఎలాగైతే షేర్ బేసిస్ మీద సినిమాలు ఇస్తున్నారో మాకు కూడా అలాగే ఇవ్వాలని వాళ్ళు చెప్తున్నారు. అది ప్రాక్టికల్ గా సాధ్యం కాదని వీళ్ళు చెప్తున్నారు. అది వివాదం నడుస్తుంది. అది ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు సడన్ గా తెర మీదకి వచ్చినటువంటి సమస్య కాదు, అది ఎప్పటి నుంచో ఉంది. దాని గురించి చర్చలు జరుగుతున్నాయి. అది ఎమికబుల్ గా దాన్ని, అంటే సినిమా టు సినిమా ఎప్పుడు కూడా ఎలాగైతే ఒక సినిమా ఒక బడ్జెట్, కొన్ని సినిమాలు 50 లక్షల్లో తయారవుతాయి, కొన్ని 50 కోట్లు తయారవుతాయి, కొన్ని 500 కోట్లు తయారవుతున్నాయి. ఇప్పుడు వారణాసి లాంటి సినిమాలు 1000 కోట్ల పైగా పెట్టి తీస్తున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా కూడా మళ్ళీ ఇప్పుడు భారీ బడ్జెట్ 600-700 కోట్లు అంటున్నారు. స్పిరిట్ బడ్జెట్ విపరీతంగా పెట్టి తీస్తున్నారు. అలాగా ప్రతి సినిమాకి ఒక్కొక్క దీంతో ఉంటది కాబట్టి ఆ సినిమా వాళ్ళు ఎంత పెట్టారు ఏంటనే దాన్ని బట్టి ఉండాలనేది వాళ్ళు చెప్తున్నారు, ప్రొడ్యూసర్లు కానీ వీళ్ళు కానీ. అది ఒక ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి డిస్కషన్స్ అన్ని కంప్లీట్ అయినాయి. ఆల్మోస్ట్ ప్రాబ్లం కూడా అది ఇష్యూ కూడా సాల్వ్ అయిపోయినట్టే. ఓకే. అండ్ ఇప్పుడు ఈ ఒక ప్రాపర్ ఇదే మూవీ టికెట్ రేట్ ఇక్కడ ఇంతే ఉంటది అని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా వస్తలేదు సార్. ప్రతిసారి ఇప్పటి నుంచి అంత పెంచము అని చెప్పారు, మళ్ళీ పెద్దగా పెంచేశారు. సో ఎంత కాదన్నా కానీ వాళ్ళ మార్కెట్ పరంగా, వాళ్ళ క్యాల్కులేషన్ పరంగా ఇట్లయితేనే వర్క్ అవుతుంది అన్నప్పుడు వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి కన్విన్స్ చేసుకొని అదే ప్రైస్ తెచ్చుకుంటున్నారు. సో ఆ ప్రాపర్ రేట్ అనేది ఒకటి రిలీజ్ కావాలనేది చాలా మంది కోరుకుంటుంది సార్. దానికి ఏం చెప్తారు? అదే అంటే చెప్పే కదా, ఇప్పుడు ఒక సినిమా తక్కువ బడ్జెట్ లో తీస్తున్నారు, భారీ బడ్జెట్ లో తీస్తున్నారు కదా. ఇప్పుడు పెద్ద సినిమా దాదాపుగా 2 ఏళ్ళు 3 ఏళ్ళ నుంచి నిర్మాణంలో ఉంది. దానికి విపరీతమైనటువంటి ఇంట్రెస్ట్లు అవుతాయి. స్టార్ కాస్ట్ ఉంది, రామ్ చరణ్, జాన్వీ కపూర్, తర్వాత శృతి హాసన్, జగత్ బాబు, దివ్యేంద్ర శర్మ, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, ఇలాగా భారీ బడ్జెట్ తో రూపొందే సినిమాలకి రేటు పెంచుకోవడంలో ప్రభుత్వాలు ఇది చేస్తున్నాయి. కానీ రేటు పెంచడాన్ని, సినిమాకి రేట్లు పెంచడాన్ని నేను వ్యక్తిగతంగా దాన్ని ఆమోదించను, అంటే స్వాగతించను. కానీ ఏంటంటే వాళ్ళ వెర్షన్ ఏంటి, మేము ఈ సినిమాకి విపరీతం ఖర్చు పెట్టాం కాబట్టి మాకు ఒక వారం రోజులు 10 రోజులు టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ప్రభుత్వాలు కూడా
సానుకూలంగా స్పందిస్తున్నాయి. కానీ అది ఒక మంచి ఇది కాదు. దీనివల్ల ఏంటంటే లబ్ధి పొందేది కేవలం కొద్ది మంది మాత్రమే లబ్ధి పొందుతారు. సినిమాకి ఎలాగో రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వాలు అనుమతిస్తాయి కాబట్టి అని చెప్పి హీరోకి, డైరెక్టర్ కి, ఆ హీరోయిన్ కి, మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళందరికీ రెమ్యూనరేషన్లు విపరీతంగా ఇవ్వడం అది జరుగుతుంది. అది యాక్చువల్ గా మంచి పరిణామం కాదు. కానీ ఈ సినిమా బడ్జెట్ ఎక్కువ అవుతుండడం వల్ల సినిమాకి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తున్న నేపథ్యంలో ఇలా రేట్లు తప్పనిసరి పరిస్థితుల్లో పెంచుకుంటున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ నాలెడ్జ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు వేదా టీవీ. థ్యాంక్ యూ. మీరు మళ్ళీ వచ్చి ఇంకా చాలా నాలెడ్జ్ ఇవ్వాలని చెప్పి. షూర్.